నన్ను కూడా నమ్మవద్దు, నా ఐటెంని నమ్ముతూనే కూడా చాలు మీకు. నేను లోన్ బేసిస్ బిజినెస్ స్టార్ట్ అంటే ఆ ఫాల్ట్ ఎవరు చేయి 3 lakhs లో ఒక బిజినెస్ స్టార్ట్ చేయవద్దు. మీ వీడియో ఆంధ్రాలో వచ్చి మన ఇంకమిటిదా స్టార్ట్ చేయలేము. చెన్నైలో ఏ ట్రేడర్స్ స్థాపించి స్పైసిట్ డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ అండ్ కన్ఫెక్షనరీ ని స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సుదర్శన్ గారితో మనం ఈ రోజు మాట్లాడబోతున్నాం. వారి యొక్క సక్సెస్ గురించి, వారికి బిజినెస్ ఐడియా ఎలాగొచ్చిందని వారి యొక్క మాటలో తెలుసుకుందాం. నమస్తే సుదర్శన్ గారు. నమస్కారం సార్. స్టడీ కంప్లీట్ అయిపోయినాక జాబ్ పరంగా కానీ వాడి పరంగా కానీ ఫోకస్ చేస్తారు. మీకు అసలు బిజినెస్ ఐడియా అనేది ఎలాగొచ్చింది? మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది 2021లో. ఓకే. మీ అండ్ మై పార్ట్నర్, నా నేమ్ వచ్చి సుదర్శన్ అండ్ మై పార్ట్నర్ నేమ్ ఇస్ అశోక్. మేము ఇద్దరు వచ్చి ఈ బిజినెస్ వచ్చి స్టార్ట్ చేసినాము 2021లో. స్టార్ట్ చేసేప్పుడు ఇది వచ్చి ఒక ఎవల్యూషన్ దా. మార్కెట్లో చూస్తారంటే 10 రూపాయలకు వచ్చి స్టాప్లర్ ప్యాకింగ్ దా నిండుగా చోట్ల మనం చూసుంటాము. ఇక్కడ లేదు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ పోతానో మనకి వచ్చి స్టాప్లర్ ప్యాకింగ్ 10 రూపీస్లో వచ్చి అన్ని అంగిట్లో మనం చూడవచ్చు. అది వచ్చి ఇప్పుడు ఎవల్యూషన్. ఫ్రమ్ 1990 to 2025లో మనం చాలా ఎవల్యూషన్ మనం చూసుంటాము. లైక్ కార్స్లో, బైక్స్లో అండ్ మొబైల్స్ 1100 కీప్యాడ్ మొబైల్ యూస్ చేసి ఇప్పుడు అందరమే స్మార్ట్ ఫోన్కి వచ్చేసినాము. అలాగనే ఈ 10 రూపీస్ టాబ్లెట్ ప్యాకింగ్ వచ్చి మనం నెక్స్ట్ లెవెల్ వచ్చి మనం ప్యాక్ చేయాలా అని ఇలాగా మనం బ్లిస్టర్ ప్యాకింగ్ మనం చేస్తుంటాము. ఇది మనం స్టార్ట్ చేసేప్పుడు అంగిటోళ్ళకి కొత్తదిగా ఉండింది. అది కొత్తదిగా చూసేప్పుడు ఎవరిమే చాలా ఇంట్రెస్ట్ ఎవరు ఇవ్వలేదు, చూపించలేదు, ఇంట్రెస్ట్ చూపించలేదు. దేనికంటే ఒక అంగిడికి ఒక స్టాబ్లెట్ ప్యాకింగ్ మనిషి ఒక 2 years 3 yearsగా వచ్చి సప్లై చేస్తుంటాము. మేము ఇది పోయేప్పుడు వచ్చి వాళ్ళకి చాలా సపోర్ట్ ఉండింది. మేము యంగ్స్టర్స్గా అప్పుడు మార్కెట్ పోయేప్పుడు సపోర్ట్ ఏమీ అంతగా లేదు. డే టు డే మాకు సేల్స్ రాలేదంటే కూడా మనం రిపీటెడ్గా మనం అంగడికి పోయేసి అక్కడ వాళ్ళతో కూడా కాన్వర్సేషన్ చేస్తూనే ఉంటాము. వాళ్ళు మన ఐటెం తీసారో తీయలేదో అంటే మేము వచ్చి అక్కడ వాళ్ళ దగ్గర కాన్వర్సేషన్ ఊరికే ఏమన్నా ఒకటి మాట్లాడతా అట్ట చేసేప్పుడు కొంచెంగా ఒక 2 sheets 3 sheets అట్ట మేము ఇస్తా ప్రాక్టీస్ చేస్తా అట్నే వస్తూ ఉంటుంది. డైలీ ఒక్కొక్క రూట్ 5 days 5 routes అని ఫిక్స్ చేసి కొంచెంగా షీట్స్ వచ్చి మనం రీటైల్ అంగిట్లో సప్లై చేసేదానికి స్టార్ట్ చేసినాము. సో ఇప్పుడు మీ యొక్క బిజినెస్ అనేది తమిళనాడు కాకుండా ఆంధ్ర, కర్ణాటక, కేరళ ఇలాగ అన్ని స్టేట్ల వారీగా బిజినెస్ జరుగుతుందా మీకు? బిజినెస్ స్టార్ట్ చేసేప్పుడు మాకు 5 పిన్ కోడ్స్ అద్దా మేము ఇనిషియల్గా స్టార్ట్ చేసింది. 5 పిన్ కోడ్స్ మా సరౌండింగ్లో ఉండే 5 పిన్ కోడ్స్ అక్కడ స్టార్ట్ చేస్తే మీ స్టార్టింగ్లో చాలా తక్కువ కదా మనం సప్లై చేస్తూ ఉంటుంది. అప్పుడు స్టార్ట్అప్ స్ట్రగుల్ చెప్తారు కదా చాలా మంచి. ఇప్పుడు ఇండియాలో చూస్తారంటే more than 80% ఆఫ్ పీపుల్ క్లోజింగ్ దర్ బిజినెస్ విత్ ఇన్ 1 year. 1 yearలో 80% స్టార్ట్అప్ కంపెనీస్ ఆర్ క్లోజింగ్ డ్యూ టు స్టార్ట్అప్ స్ట్రగుల్స్. పీపుల్ ఆర్ టేకింగ్ లోన్స్ అండ్ దే కాంట్ ఏబుల్ టు పే ద లోన్స్. లోన్ తీసి బిజినెస్ స్టార్ట్అప్ చేసేసి వాళ్ళ వల్ల బిజినెస్ రన్ చేయని వాళ్ళ ఓకేనా, వాళ్ళకి లోన్ డెబ్ట్ ఉండే వల్ల వాళ్ళు క్లోజ్ చేసేసి పనికి పోయేసి ఆ బిజినెస్కి ఎత్తిన లోన్న వాళ్ళు పే చేస్తూ ఉండేది. అది వచ్చి టోటల్గా ఒక ఫూలిష్ థింగ్. అది ఎట్ట చేయాలంటే మనం ఒక 2 years వచ్చి ప్రిపేర్గా రావాలి బిజినెస్ ల్యాప్టాప్ వచ్చేప్పుడు. 2 years ఏం జరుగుతానో నేను ఈ బిజినెస్లో దా ఉంటాను. సో అట్ట ఉండేప్పుడు దా మనకి నెట్వర్క్ ఫామ్ అవ్వ. డే టు డే మన న్యూ పీపుల్స్లో చూసేప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నిండుగా ఐడియాస్ మనకి దొరుకుతుంది. ఆ ఐడియాస్ని మనం యూస్ చేసుకొనిదా మేము ఇప్పుడు స్టార్టింగ్లో 500 sheets సప్లై స్టార్ట్ చేసింది. ఇప్పుడు more than 20,000+ sheets పర్ మంత్కు మనం చేస్తున్నాము. ఇది అన్నీ ఒకే దినాల్లో జరగలే, మాకు 3 years అయింది ఇది చేసేదానికి. ఇప్పుడు స్పైసిట్ చూస్తారంటే ట్రేడ్ మార్క్ మనం పెట్టుకొని ఉంటాము స్పైసిట్ నేమ్కు. స్పైసిట్లో స్పైసెస్, డ్రై ఫ్రూట్స్, నట్స్, క్యాండీస్ ఇలాగ 34+ items మన దగ్గర ఉంది. ఈ బోధ మేము 5 పిన్ కోడ్లో లేదు, 5 స్టేట్స్లో లేదు. 5 స్టేట్స్ను మళ్ళీ మనం డార్జిలింగ్ వరకు మనం కూడా పంపిస్తున్నాము. అక్కడ నుంచి నార్త్ నుంచి కూడా మనకి ఎక్కువ కస్టమర్స్ వస్తున్నారు. ఇక్కడ ఢిల్లీలో నుంచి, డార్జిలింగ్ నుంచి, కాన్పూర్ నుంచి ఒకరోజు ఇక్కడ వచ్చేసి మన కంపెనీని చూసేసి ఆర్డర్ వేసేసి అలాగా. ఇప్పుడు మన ఆంధ్ర సైడ్ ఎవరైనా కస్టమర్ ఆంధ్ర సైడ్ ఇప్పుడుదానే మనం తెలుగులో వీడియో వేసాము. తెలుగులో నాకు అలవాటు లేదు. ఆంధ్ర కస్టమర్స్ అనేది ఎవరు మనకు రాలేదు ఇంతవరకు. ఆంధ్ర నుంచి మేము పంపించింది తణుకు, విజయవాడ ఆ సైడ్లో కొంచెం పీపుల్స్కి మేము పంపించినాము. లాంగ్వేజ్ ఇష్యూస్
ఉండి డెఫినెట్లీ నాకు తెలుగు కొంచెం కొంచెంగా వస్తుంది, మీకు నేను తెలుసు. అది ఇనిషియల్ స్టేజ్లో లాంగ్వేజ్ ఇష్యూస్ వల్ల నా వల్ల కాన్సన్ట్రేట్ చేయను మళ్ళీ. సో ఇప్పుడు మనం ప్లాన్ చేస్తున్నాము ఆంధ్ర అండ్ తెలంగాణ కంప్లీట్గా మనం వచ్చి మన ఈ వీడియో చూసి కంపల్సరీ మీకు డెఫినెట్లీ సపోర్ట్ ఏంటంటే మనుషులు ఏమవుతారంటే భయపడుతారు. చెన్నైలో ఎక్కడో ఒక కంపెనీ ఉండి వాళ్ళ దగ్గర ఎట్ట మనం ఆన్లైన్లో పేమెంట్ చేసేది భయపడుతున్నారు. పేమెంట్ వేసేదానికి ఇలాగ ఎట్ట మనం ఆర్డర్ వేసేది, ఐటమ్ క్వాలిటీ చూడాలా, ఇదన్నీ వాళ్ళకి చాలా డౌట్స్లో ఉంది. నేనేం చెప్తానంటే మీకు డౌట్స్ ఉంటే స్ట్రేట్గా మీరు ఇక్కడ రావచ్చు, మన ఆఫీస్ వచ్చేసి కూడా మీరు అన్నీ కలిసి అడుక్కొని మళ్ళాగా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఆంధ్రాలో వచ్చి మనం ఇంకమిట్గా స్టార్ట్ చేయలేము. మీ వీడియోదా ఫస్ట్ అంటే ఒకరోజు మీరు నైట్ బస్ ఎక్కి తర్వాత ఇక్కడ వచ్చేయండి, చూసుకొని ఆర్డర్ వేసేసి ఒక అడ్వాన్స్ పేమెంట్ చేసేసి కూడా మీరు పోవచ్చు. అంటే అడ్వాన్స్ పేమెంట్ ఎంత చేయాలి మీ దగ్గర? అడ్వాన్స్ పేమెంట్ అప్ టు 50%, 30 to 50% డిపెండ్స్ ఆన్ ద ఆర్డర్ వాల్యూ. దేనికంటే అది కూడా ఒక చిల మనుషులు ఆర్డర్ వేసేసి పేస్తారు, మళ్ళీ మనం రెడీ చేసి పెట్టేసినాక వాళ్ళు ఏం చేస్తారు క్యాన్సిల్ అని చెప్పేస్తే మనకి ఇక్కడ పని చేసే వాళ్ళు మనుషులు అన్ని మన శాలరీ ఇచ్చేదా పని. అంటే అమౌంట్ సపోజ్ ఇప్పుడు ఆర్డర్ ఇచ్చి సపోజ్ కొన్ని కారణాల వల్ల అతను బిజినెస్ స్టాప్ చేయాలనుకుంటే అమౌంట్ రిఫండ్ ఏమైనా ఇస్తారా? అమౌంట్ రీఫండ్ చేయవచ్చు, బట్ అది చేయకండి. దేనికంటే మీ ఆర్డర్ని మనం ప్యాక్ చేస్తున్నాము. ఓకేనా, ఇప్పుడు ఒక హోటల్లో మీరు ఆర్డర్ చేసేలా కదా, ఇది అన్నీ మీ ఫుడ్ ఐటమ్ దా. ఒక ప్లాస్టిక్ ఐటము, ఒక స్టీల్ ఐటమ్ ఏమంటా కూడా మనం రీఫండ్ చేసేసి ఆ ఐటమ్ వేరే ఎవరికైనా మనం అమ్మవచ్చు. ఇది ఈ డేట్లో మ్యానుఫ్యాక్చర్ చేసింది, ఈ డేట్లోనే డిస్పాచ్ అవ్వాలి, అదే మన టార్గెట్. ఓకేనా, మీరు క్యాన్సిల్ చేస్తే ఆ ఐటమ్ వచ్చి తిప్పి వేరే మనిషికి మనం మార్చి ఇచ్చేదానికి ఒక 1 week అయిపోతుంది. అప్పుడు ఆ 1 week డేట్ వేస్ట్దా అవుతుంది. దానివల్ల మ్యాక్సిమం క్యాన్సిలేషన్ చేయకండి. ఓకే, ఇప్పుడు మీకు ఆర్డర్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పటి నుంచి మీరు ప్యాకేజ్ అనేది స్టార్ట్ చేస్తారా, లేకపోతే మీ దగ్గర రెడీమేడ్గా ఉంటాయి? ఈ బొద్దు మీరు ఆర్డర్ వేస్తారంటే ఈ బొద్దు ఉండే సిచ్యువేషన్లో మీకు 7 to 8 days అవుతుంది, స్టాక్ రెడీగా ఉండదు. ఓకేనా, ఈ బొద్దు మీరు ఆర్డర్ వేస్తే మీకు 7 days తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము. ఓకే, అప్పటి నుంచి మీరు అంటే మన దగ్గర ఆర్డర్ లైనప్ ఉంది. ఓకేనా, ఆ ఆర్డర్ అన్ని మనం కంప్లీట్ చేసి మళ్ళా కదా మీకు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాము. అది స్టార్ట్ చేసి మీ దగ్గర స్టాక్ అనేది ఉండదు, స్టాక్ డే బై డే ఎంత స్టాక్ చేస్తానో మన దగ్గర స్టాక్ ఉండదు. సరే, ఈ బొద్దు మనం 5000 sheets ప్రొడక్షన్ చేస్తా కూడా మన దగ్గర ఉండదు. ఉంటే కానీ మనం మ్యాన్ పవర్ ఇంక్రీజ్ చేయలే, ఉండే మ్యాన్ పవర్లో మనం చేస్తున్నాము. సో ఏమంటే మీరు ఆర్డర్ వేస్తే 8 to 9 days అవుతుంది ఫస్ట్ ఆర్డర్. సెకండ్ ఆర్డర్ 3 to 4 days. ఓకే, అంటే రిపీటెడ్ ఆర్డర్ వేసే కస్టమర్స్కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి వాళ్ళకి ఫస్ట్ మనం కంప్లీట్ చేసి ఇస్తున్నాం. ఆంధ్ర సైడ్ కూడా ఏమన్నా డిస్ట్రిబ్యూటర్ హెల్ప్ ఏమన్నా కావాల్సి వస్తుందా? డిస్ట్రిబ్యూటర్షిప్ ఆపర్చునిటీ చూసారంటే మినిమం 15,000 rupees ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే మనం స్టార్ట్ చేయవచ్చు. ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ 15,000కి మీరు డిస్ట్రిబ్యూటర్కి అవకాశం ఇస్తారంటున్నారు? ఎస్, 15,000 rupeesలో మీరు ఇన్వెస్ట్ చేస్తేనే మన డిస్ట్రిబ్యూటర్షిప్ ఆపర్చునిటీ ఇస్తున్నాం. ఓకే, దీనికి వచ్చి ఒక్క షీట్ రేటు మన 75 ఇస్తున్నాము. ఇది మన షీట్ టైప్. ఇది చూసారంటే ఒక షీట్ మనం 75 rupees ఇస్తున్నాము. ఒక టోటల్ ఎన్ని పీసులు ఉంటాయి? 12 units, 120 MRP. ఓకేనా, ఇది 75కి నేను మీకు ఇస్తే మీరు రీటైల్ వాళ్ళకి 90 rupees ఇవ్వాలి, వాళ్ళు 120కి అమ్ముతారు, మీకు 15 rupees మార్జిన్. ఒక పర్ డేకి ఒక 100 sheets మీరు అమ్మితేరంట కూడా మీకు 1500 rupees దొరుకుతుంది. ఇది 15 rupees దాని మార్జిన్, ఇది తక్కువ ఉండి ఇది అన్ని సెట్ అవ్వదు అని మీరు అనుకుంటే 500 sheets ఎత్తితేరంటే మీకు 72 rupees ఇస్తాను. 72 rupees, 500 పీసెస్కి 72 rupees, విచ్ మీన్స్ 36,000. ఓకే, 700 sheets మీరు ఎత్తేప్పుడు మీకు ఒక షీట్ రేట్ 70 rupeesకి ఇస్తాను. 70 రూపాయలు, 70. ఓకే, ఓకేనా, దట్ మీన్స్ 49,000. ఓకేనా, ఇది మీరు 300, 500, 700 ఎంత షీట్స్ మీరు ఎత్తుతో కూడా ఇది 300 మినిమం ఆర్డర్. ఓకేనా, ఎంత షీట్స్ మీరు ఎత్తుతో కూడా మీకు నేను ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా చేసిస్తాను. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఓకే, ఇది బిగ్ ఆపర్చునిటీ. ఈ మార్జిన్ చూసారంటే 12.5% మార్జిన్ నుంచి 17.5% మార్జిన్ నేను ఇస్తున్నాను. డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్లోనే ఇలాగా మార్జిన్ ఏ ప్రోడక్ట్లోనూ లేదు. పెద్ద బ్రాండ్లు మీరు హైదరాబాద్లో లేదంటే మీరు అమరావతిలో ఎక్కడ చూస్తున్నా కూడా ఎంత పెద్ద బ్రాండ్లు ఉంటా కూడా మీరు చెక్ చేయండి ఎంత పర్సెంటేజ్ మార్జిన్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారని.
మ్యాక్సిమం 7 to 8% మార్జిన్ ఇస్తారు డిస్ట్రిబ్యూటర్కు. మన ఐటెంలో మార్కెటింగ్ స్కిల్స్ ఏమీ వద్దు సార్. రీటైల్ అంగిట్లో మీరు జ్యూస్ షాపు, ఫ్రూట్ షాపు, మెడికల్ షాపు, కంట్రీ మెడికల్ షాపు, అది లేకుంటే మీరు బేకరీస్, టీ షాప్స్, స్కూల్ క్యాంటీన్స్, కాలేజ్ క్యాంటీన్స్, రీటైల్ షాప్స్, సూపర్ మార్కెట్స్, మన ప్రోడక్ట్ ఉండిదా ఈ అన్ని అంగిట్లో పోతుంది. మీరు ఒక పౌడర్డ్ స్పైసెస్ లేదంటే మీరు ఒక చిప్స్ ఐటమ్ ఏమైనా ఎత్తుకుంటే ఆ షాప్లో ఉండిదా ఆ ఐటమ్ పోతుంది. మన ఐటమ్ ఉండిదా ఈ అన్ని కేటగిరీ షాప్స్లో బాగా సేల్ అవుతుంది. తమిళనాడులో వచ్చి చూసారంటే కంప్లీట్గా మనం చేస్తుంటాము. కేరళలో చూసారంటే ఆలప్పుడ సైడ్, కొచ్చిన్ సైడ్, అది లేకుంటే కోట్టయం, అది లేకుంటే కోഴിకోడ్, ఈ లొకేషన్ అన్ని మనం ఇస్తున్నాము. కేరళ కంప్లీట్గా మనం చేస్తున్నాము. తెలంగాణ, తమిళనాడు ఆల్ ఓవర్ జరుగుతుంది. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుండి మనం ఇప్పుడు చూస్తున్నాము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ తమిళనాడు మొత్తం మీరు తమిళనాడు ఫుల్గా మనం అన్ని చోట్ల మనం ఇచ్చుంటాము. కొంచెం ప్లేసెస్ ఉంది అక్కడక్కడ. కర్ణాటకలో చూస్తారంటే మన యశ్వంతపూర్, అది లేకుంటే ఒక సిల లొకేషన్ 3 to 4 లొకేషన్స్ మనం పంపించున్నాము. మీకు ఫస్ట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా జరిగింది? ఇన్వెస్ట్మెంట్ చూస్తారంటే నేను లోన్ వేసిదా బిజినెస్ స్టార్ట్ చేస్తే. ఓకే, అంటే ఆ ఫాల్ట్ ఎవరు చేయకండి. మీ పేరెంట్స్ సపోర్ట్ ఏమైనా ఉందా? ఎవరు లేదు సార్. ఓకే, ఫ్రెండ్స్ సపోర్ట్ ఎవరు లేదు. ఓకే, ఓన్లీ మీరు సెల్ఫ్గా మనం ప్లాన్ చేసి వచ్చింది ఈ బిజినెస్లో. లోన్ ఎత్తుకొని వచ్చింది. మన ఈ బదువు ఒక బైక్ తీయాలంటేనే కూడా మనకి 2 lakhs అవుతుంది. 2.5 lakhs లేకుంటే ఒక బైక్ తీయనవ్వదు. 3 lakhs ఉంటే మీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు అని నాకు అప్పుడు వచ్చిన ఐడియాదా. బైక్ ఏమన్నా 2 lakhs 2.5 lakhsకి తీసేప్పుడు మన దేనికి 3 lakhsలో ఒక బిజినెస్ స్టార్ట్ చేయవద్దు. అట్ట మనం ఆలోచించుకొని మనం స్టార్ట్ చేసిందా ఈ బిజినెస్. 4 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. అయిపోయింది. ఇప్పటికీ మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ప్యాకెట్కి సంబంధించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాటిలో ఒక్కొక్క దాని గురించి చెప్తారా? షూర్ సార్. మన దగ్గర చూసారంటే ఇది అసార్టెడ్ ఫ్రూట్స్ ఉంది. ఈ అసార్టెడ్ ఫ్రూట్స్లో మనం అన్ని ఐటమ్ మనం మిక్స్ చేసి పెట్టుంటాము ఫ్రూట్స్లో. ఓకేనా, దీంట్లో చూస్తారంటే ట్యూటీ ఫ్రూటీ, రెడ్ కరోండా, అండ్ దెన్ కివీ ఫ్రూట్, గ్రేప్స్ పెట్టుంటాము, సీడ్స్, అది లేకుంటే బాదాము, ఇదన్నీ కలిపి ఈ ప్యాకెట్ పెట్టుంటాము. ఇది చూసారంటే మీకు సూపర్ మార్కెట్స్, బేకరీస్, టీ షాప్స్ ఇలాగ చోట్లన్నీ బాగా పోతుంది. ఈ మరి అని క్యాండీస్లో చూసారంటే మనం రెగ్యులర్గా చూసేది సార్ మనం ఫ్రూట్ జెల్లీ, అది లేకుంటే అది షుగర్ జెల్లీ, ఇది వచ్చి ఫ్రూట్ జెల్లీ. ఓకేనా, ఈ ఫ్రూట్ జెల్లీ మళ్ళాగా బ్లాక్ గ్రేప్స్, ఇలాగా మన దగ్గర చూసారంటే ఒక 24 ఐటమ్ వచ్చి రన్నింగ్ ఐటమ్, 24 ఐటమ్ వచ్చి రన్నింగ్ ఐటమ్. మన దగ్గర 34 ఐటమ్స్ ఉంది. ఈ 24 ఐటమ్ మీరు ఫోకస్ చేస్తేనే చాలు సార్. ఒక అంగడికి నేను చెప్తాను, ఒక 5 షీట్లు ఇస్తే కూడా ఒక 20 షాప్స్కి మీకు ఒక 100 షీట్స్ పోతుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ సార్. ఒక 300 షీట్స్ మీరు ఎత్తేప్పుడు మీకు ఒక 22,500 వస్తుంది. ఇది ద మినిమం. ఓకేనా, వెరైటీస్లో చాలా ఉంది. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మన ఈ వీడియోలో షార్ట్గా మనం చెప్పనవ్వదు. ఓకే, మీరు డీటెయిల్గా కావాలంటే నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్లో నీకు డీటెయిల్స్ పెడతాను. నా పర్సనల్ వాట్సాప్ నెంబరే నేను ఇస్తాను. ఓకేనా, మీరు డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ చేసి మీరు డీటెయిల్స్ అడగవచ్చు. సార్, మన కస్టమర్స్ ఎవరైనా కానీ మీ యొక్క ప్రొడక్ట్స్ నమ్మి బిజినెస్లోకి వచ్చేందుకు మీరు ఎలాంటి ధైర్యం చెప్తారు? ఏం ధైర్యం సార్ ఇవాళ, మీరు నన్ను కూడా నమ్మవద్దు, నా ఐటెంని నమ్ముతూనే కూడా చాలు మీకు. కానీ డెఫినెట్గా మీరు బిజినెస్లో సక్సెస్ అవుతారు. ఓకేనా, అన్నీ వచ్చి మీకు ప్రాఫిట్ వచ్చిన ఐటమ్దా. ఒక్క షీట్లో 12 యూనిట్స్ సార్. ఈ ఒక్క షీట్లో 12 యూనిట్ దా ఉంది. ఒక్క రోజు ఒక్క పీస్ అమ్ముతా కూడా 12 డేస్లో 12 యూనిట్స్ పోతుంది. కరెక్ట్ దానే. 2 డేస్లో ఒక 1 పీస్ అమ్ముతా కూడా 24 డేస్లో ఒక షీట్ మీకు సేల్ అవుతుంది. ఓకేనా, సో మీరు ధైర్యంగా మీరు వచ్చి దీంట్లో దిగి మీరు చేయవచ్చు. ఏమి మీరు ఆలోచించవద్దు. అన్నీ మంచి బిజినెస్ దా, సింపుల్ ఇన్వెస్ట్మెంట్. 1 lakh 2 lakhs అంటే కూడా మీరు చాలా ఆలోచించి మీరు డిసిషన్ ఎత్తవచ్చు. 15,000లో మీరు వచ్చి టక్కునే డిసైడ్ చేసుకోండి. ఏమంటే 3 months ముందుగా మా దగ్గర ఉన్న డిస్ట్రిబ్యూటర్ రేట్ తక్కువదా. ఇప్పుడు మా దగ్గర ఉండే డిస్ట్రిబ్యూటర్ రేట్ వచ్చి ఎక్కువ. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్ మా దగ్గర చూస్తారంటే అరౌండ్ ఒక 50 to 60 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 50 to 60 ఆల్ ఓవర్ 50 to 60 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియో తర్వాత ఆంధ్ర, తెలంగాణ అన్ని చోట్ల నుంచి కూడా డిస్ట్రిబ్యూటర్లు డైలీ మనకి కాల్స్ వస్తూనే ఉంటుంది. ఈ బొద్దు కూడా ఇంకా కూడా మనకి కాల్స్ వస్తూనే ఉంటుంది. ఒక రోజుకి 150 కాల్స్ వస్తుంది. అన్ని కాల్స్ మన అటెండ్ చేయని అవ్వాలి. ఓకేనా, మీరు వీడియో చూస్తే మీకు ఈ బిజినెస్ నచ్చిందంటే
త్వరగా మీరు ఫోన్ చేసేయండి, ఈ డిస్ట్రిబ్యూటర్ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి. తప్పకుండా. అలాగే మీకు ఈ బిజినెస్ సక్సెస్ఫుల్ ఇంకా రాబోయే కాలంలో సక్సెస్ అవ్వాలని మా తరపు నుంచి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.